డివై న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కష్టపడి పనిచేసే వారికి కాంగ్రెస్ పార్టీ గుర్తింపునిస్తుంది. మెదక్ మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్. నూతనంగా ఎన్నికైన మెదక్ మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక భూపతిరాజ్ మరియు దొంతి నరేష్ గౌడ్ ను అభినందించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. సోమవారం మున్సిపల్ నూతనంగా ఎన్నికైన చైర్మన్ కానుగు రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్లను ఆయన అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సాధించిన విషయాన్ని ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టి మెదక్ మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం అభినందనీయమన్నారు. నూతనంగా ఏర్పడిన పాలకవర్గం పట్టణాభివృద్ధికి కృషి చేస్తూ సేవలు అందించాలని ఆయన నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి ఆయన సూచించారు. ప్రజల నమ్మకం ఉంచి గెలిపించిన కౌన్సిలర్లు పట్టణాభివృద్ధికి ఐక్యంగా ముందుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పట్టణాభివృద్ధికి గాను తన వంతుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధులు మంజూరు చేయించి అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన అన్నారు. మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన కానుగు రాధిక, దొంతి నరేష్ గౌడ్లను కౌన్సిలర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాపై పూర్తి నమ్మకంతో మాకు ఈ బాధ్యతలు అప్పగించినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ గా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారికి, హనుమంతన్న గారికి, అధిష్టానానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మమ్మల్ని ఆశీర్వదించి మెదక్ మున్సిపాలిటీకి పంపించినటువంటి మా అమ్మ దొంతి లక్ష్మి 14వ వార్డు నుంచి 15వ వార్డు నుంచి దొంతి నరేష్ గౌడ్ నేను ఇద్దరు 2 వార్డుల నుంచి కూడా గెలుపొందడం జరిగింది. మా పైన మొదటి నుంచి పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో మమ్మల్ని మొదటి నుంచి ప్రోత్సహిస్తూ ఈ రోజు ఈ స్థాయి వరకు తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారికి, హనుమంతరావు సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మెదక్ డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషిస్తూ కావాల్సినటువంటి నిధులు తీసుకొస్తూ డెవలప్మెంట్ కోసం ప్రతిరోజు నిరంతరంగా కృషి చేస్తూ ఎమ్మెల్యే గారి సహకారంతో, హనుమంతరావు గారి సహకారంతో పట్టణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, ముఖ్యంగా మా వార్డు ప్రజలకు, నన్ను ఆశీర్వదించి ఇక్కడ పంపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి తోటి కౌన్సిలర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. తన తల్లిదండ్రులకు మరొక జన్మనిచ్చిన మైనంపల్లి హనుమంతరావు గారికి మరియు ఎమ్మెల్యే రోహిత్ బాబు గారికి, భూపతిరాజు గారికి వందనాలు. మెదక్ పట్టణ ప్రజలందరికీ మరియు 24వ వార్డు కుటుంబ సభ్యులందరికీ, పత్రికా సోదరులందరికీ కూడా ధన్యవాదములు. ఈరోజు చైర్మన్గా చేసి అందరికీ, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇదొక బాధ్యత. ఈ బాధ్యతను నేను ఎంత కష్టమైనా కూడా నిర్వర్తిస్తాను. 24 గంటలు మెదక్ పట్టణ అభివృద్ధి కోసం, సేవ కోసమే జీవిస్తానని అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి రోహిత్ గారికి మరియు మైనంపల్లి హనుమంతరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.